అంటే మనం పెట్టింది కాకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నది అడిగి అది తెచ్చి అది పెడదాం. మా బావ కారు ఉన్న వీడియోలు చూసి ఉంటారు. అమ్మా అమ్మ కెమెరా చూడగానే హాయ్ అంటుండగా బాబా. తప్పు తప్పేనా? ముమ్మాటికి తప్పది. సారీ సరే అమ్మ. సరే అమ్మ కాదు సారీ సారీ బిడ్డ. నా కష్టం నువ్వు గుర్తుపట్టినావు అనుకుంటే నా కొడుకు నువ్వు గుర్తుపట్టలేదా? నీ కష్టం పట్టినావు. నా పెద్ద బిడ్డ గుర్తుపట్టి నా చిన్న బిడ్డకి తెలియదు. మంచి ఏం తెలియదు, దానికి ఏం తెలియదు. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా కిరాకున్నాం. నిన్న మనం సంక్రాంతికి కోనసీమ పోయినాం కదా, వచ్చినాం ఆల్రెడీ షూట్లు కూడా చేసినాం. కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతికి మా అక్కోళ్ళు మేము ఒకటే దగ్గర ఉంటుంటే అందరం కలిసి ఆ సంక్రాంతి పండుగ అట్లా చేసుకుంటుండే. అంటే పండుగ ఏం చేసుకున్నా వేసుకోకపోయినా కలిసి కూర్చొని తినేటోళ్ళము. ఈ సంవత్సరం అది మిస్ అయినా. నేను వచ్చి కూడా మసలు అయింది, కానీ ఈ సండే కొంచెం మా వాళ్ళంతా ఫ్రీగా ఉండే అందరం కలుద్దామని అనుకున్నాం. మా అక్కోళ్ళు మేము, మా అక్కోళ్ళు, మా పిల్లలు, మా అల్లుడు, మా కోడలిని అందరూ వచ్చిర్రు. వాళ్ళకి ఏమేం కావాలో అవి అడిగి అవి తీసుకొచ్చి ఈరోజు సండే కాబట్టి రాత్రికి మంచిగా వండుకొని బగారన్నం అయితే ఫిక్స్. కానీ నాన్ వెజ్ ఏం వండుకున్నాం అనేది మా వాళ్ళని అడుగుదాం. నడుగురు పోయే వాళ్ళని అడిగి వాళ్ళకి ఇష్టం ఉన్నది తీసుకొని వద్దాం. అంటే మనం పెట్టింది కాకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నది అడిగి అది తెచ్చి అది పెడదాం. ఏం తింటావురా? ఏం కావాలి? చికెన్, మటన్. మా అల్లుడు కార్తిక్ చూసి ఉంటారు ఆల్రెడీ. మా బావ కారు ఉన్న వీడియోలు చూసి ఉంటారు. అమ్మా అమ్మ కెమెరా చూడగానే హాయ్ అంటుండగా బాబా. ఏం తింటావు కార్తిక్? చికెన్. చికెన్ మటన్ వద్దారా? ఎందుకు నీకు బావ? ఏదైనా కదా, నీకేం కావాలి? చికెన్ అయితే మంచిగా ఉంటుంది. ఏం మటన్ వద్దా? మటన్ కూడా బాగానే ఉంటుంది. నువ్వేం తింటావు బాయ్? నువ్వు ఏదో ఒకటి అని అడుగు పోయి అడిగిన అనుకో, వాడు నాకు తెలియదు రా పోయి ఉంటుంది ఇక్కడ చికెన్ మటనే ఉంటాయి అంటాడు. రైట్, నీకురా? మా చెల్లెలు ఫోన్ చేస్తారు చెన్నై నుంచి, వాళ్ళని అడుగుతాం. అరే టిట్టు, అరే ఏం తింటావురా? ఆమె ఏం తింటుంది అడుగు. ఏం తింటావు చెప్పు. సర్లే కార్తిక్ గారు ఉన్నాడు, కార్తిక్ అన్నాడు. ఏం తింటావురా కార్తిక్? ఫిష్ అంట. చేపలంటే మస్తు ఇష్టము. మళ్ళీ ఫిష్లో ఏం తింటుంది అంటే డాల్ఫిన్ అంట. డాల్ఫిన్ తింటారు ఎవరన్నా? మా కోడలు వీడియోని లైక్ చేయడం తప్ప ఏం చేయదు, వాళ్ళు మాట్లాడతారు. కానీ నువ్వేం తింటావు? ఏదైనా సరే. ఏదైనా సరే. నీకు మటన్ తెప్పి. నీకు మటన్ తెప్పి మటన్ తింటాం. మటన్ తెప్పి ఏదో పైల్వాన్ చెప్తున్నాడు ఆయన. సరే, మీకు చికెన్, మాకు మటన్. బగారన్నం ఫిక్స్. పోయి ఇప్పుడు ఆ చికెన్ మటన్ తీసుకొని వద్దాం. అవి వండుకొని పురుసత్గా తిందాం. సండే కదా గట్టిగా తిందాం. మధ్యాహ్నం కూడా నాన్ వెజ్ తినలే. ఏం తిన్నావు మధ్యాహ్నం? పాలక్ పన్నీర్ అంట. పన్నీర్ తిన్నది, అందులో పాలక్ లేదు. అది పోయి ఇప్పుడు పోయి మటన్ చికెన్ తెచ్చుకుందాం. నడువు. మటన్కి పోయినా, మటన్కి పోతే 2-3 దుకాణాలలో అసలు లేనే లేదు మటను. తీసుకొచ్చిన 2 కిలోల మటన్ తెచ్చినాం, 1 కిలో చికెన్ తెచ్చినాం. బగారా మొదలు పెట్టినప్పుడు ఏం వేసినావు అందులో? నెయ్యి. ఫస్ట్ నూనె పోసినావుగా? పోసిన కొంచెం. మరి అది చెప్పవు. మరి అది చెప్పాలా? మరి చెప్పవా? కొంచెం నూనె పోసిన టేస్ట్ ఉంటుందని. నెయ్యి అయితే అచ్చ నెయ్యి అవుతాను కదా, బట్ నెయ్యి అయిపోతుందని సగం నూనె పోసి సగం నెయ్యి వేస్తుంది. ఏం కాదు, అమ్మ కూడా గట్లే వేస్తుంది. ఫస్ట్ ఏం చేసావు? చికెనా మటనా? ఇది వేసారు. నీళ్ళు పోసినాక అప్పుడు కూర పెడతావా? కూర పెడతా. మళ్ళీ అప్పుడు రారి. ఇవన్నీ అక్కడ పెట్టినా. ఇవి ఏదో చేసుకొని పోరి
అప్పుడు రారు మళ్ళా అంటే ఉండకూడదు ఇక్కడ ఉండాలి కానీ ఇది కథ ఉంది కదా. ఇది వేస్తా ఇది చేసుకొని పోరి తర్వాత రారి అంట. ఫస్ట్ ఎట్లా వేసావు బగారా ఏమేమి వేసేసావు? జీడిపప్పు, పచ్చిమిర్చి, బఠానా, క్యారెట్, ఆలు. నీ అమ్మ అప్పుడు అవన్నీ వేస్తుంది బగారా ఎందుకు అవుతుంది? వెజ్ పులావ్ అవుతుంది. మరి ఏమంటా ఓన్లీ ఇదే అవుతున్నా? నీ ఇష్టం ఏమంటే ఇస్తా. నువ్వు ఎట్లా వేస్తావు అట్లా. మరి గివన్ ఎందుకు వేస్తున్నావు? ఎవరు అడిగిరే ఇట్లా పిల్లలు ఏమన్నా? ఏమో అడగలే కానీ ఏమో ఏమయ్యాను పట్టు అయితే ఉండని మేమైతే కూర చేసుకుంటాం. ఆగమే అల్లం పేస్ట్ వేస్తావు కానీ ఫస్ట్ ఇది మధ్యాహ్నం మారిపోతుంది అది ఫస్ట్ వేస్తే. బగార్లా దీని టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. అల్లం పేస్ట్ అందరూ వేయరు మరి, అంటే మా దిక్కేస్తారు కానీ మళ్ళీ తెలంగాణ మస్తు ప్లేస్లలో అయితే వేయరు. ఇప్పుడు వాసన వస్తుంది, అల్లం వెల్లిగడ్డ ఏగుతుంటాయి. మా ఎంత ముద్దు ఉంటుందో నోట్లో నీళ్ళు అవుతాయి. క్యారెట్ వేస్తుండ మా అమ్మ ఓ మెట్టు ఎక్కింది. వంట చేయాలంటే ఇంత ఇంత పెద్ద స్టూల్ ఎక్కాలి. నాకు కూడా కనబడతలేదు ఏమది. అంతే కొత్తిమీర కోసిస్తారు అప్పుడే కొంచెం. చూడు ఈ ఏసీ కొన్ని కూడా మళ్ళీ అన్ని ఇక్కడ ఈ ఏసీ కొన్ని కూడా మళ్ళీ ఎందుకు తీసినావు? ఇంకా ఇవ్వద్దా మరి ఈ కొన్ని కూడా నాకు అవే ఇక చూడు మళ్ళీ వేసింది. ఒక్కటి వేసిన కమ్మ వస్తుంది వాసన. వాసన వస్తుంది మంచిగా. బాగాలేదు ఆ రోజు. నేను ఆ రోజు తినలే ఎందుకో టైట్ అయింది నాకు. ఎవరు తినలే. ఎట్లా అంటే వచ్చేటప్పుడు తాలింపు చేసి పెట్టిన అద్దని పొడి ఇది కోసి ఇంట్లో ఉంటుంది టేస్ట్ అంతా. అది ఇదేనా? ఇది ఏమేమి వేసి కొడతావు చెప్పు. నువ్వు ఇంట్లో కనిపిస్తున్నాయి యాలకు, లవంగాలు, ఎల్లిగడ్డ పచ్చి ఎల్లిగడ్డ వేసి కొడతావు సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలు రెడ్గా అయితే రెడ్గా ఉండాలా, జట్టానం ఉండాలి కానీ టేస్ట్గా ఉండాలి అంతే. రెడ్ అంటే రెడ్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు. ఎక్కువ వేస్తే బ్రౌన్ కలర్ అవుతుంది. ఎక్కువ వేస్తే అవుతుంది రెడ్ కలర్ అవుతుంది. రెడ్ అంటే ఏ కలర్? గోధుమ కలర్. అంటే రెడ్ అంటే నెరి రెడ్ కాదు. రెడ్ అంటే ఏంటి చెప్పు తెలుగులో చెప్పు. ఎర్రగా అంటారు తెలుగులో. అంతేనా? తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. విషయాలా ఇంత పడుతుందా? పడుతుంది. ఇప్పుడు ఎంతమందికి వండుతున్నావు? 11 మంది. అంతే. కడుగు నేను గడిపి పెడుతున్నా చికెన్ కానీ మటన్. కడుగు మటన్ కడిగి పెట్టి ముందు ఇంకా నేను వాటర్ పోస్తా. ఇలా అయిపోయింది. అంటే బియ్యానికి చెప్పు అవి ఎన్ని షేర్ల ఎన్ని గ్లాసులు? గ్లాసులకు 2 గ్లాసులు నీళ్ళు. అవునా అంతేనా? మటన్ మంచిగా ఇచ్చిండు. ఆయన కాడ లేదు అని అంటే మళ్ళా పోయి తీసుకొచ్చిండు. వాళ్ళకి తెలిసిన దుకాణంలో మళ్ళీ తెప్పించిండు ఆయన. మంచిగా మాట్లాడు. ఇగో నీళ్ళు వస్తుంది సార్ అది ఆయన. ఊరిపోయినా ఊరికి ఎన్ని రోజులు ఉన్నాం? ఆయన పోయేటప్పుడు తీసుకుపోయినా వచ్చినప్పుడు పట్టించుకొని వచ్చిన. ఇప్పుడు అదేదో బస్సులు ఫ్రీగా పెట్టారు కదా. మా అమ్మ అంటే ఊరికి పోతుంది. ఇక అట్లా మీ అమ్మ కూడా పోతుంది. ఎంతమంది పోతారు అట్లా. ఇక ఊరికి పోయినప్పుడు ఫ్రెష్ కారం పట్టించుకొని వచ్చింది ఎంతమంది. కాదు అందాజు ఏముందా అని ఉప్పు దిగి ఇట్లా చేతితోనే వేసుడేనా? మంచిగా అవుతుందా? మంచిగా అవుతుంది. ఇప్పుడు మంచిగానే అవుతుంది. చూడు ఎక్కువ ఏమేయలేదు. ఈ మటన్లో ఇందాక ఇంత కొవ్వు ఉన్నది. అది వద్దు తీసేసిండు ముదిరింది. తీసేసినాక కూడా మళ్ళీ దాని వెయిటే లేదు. మళ్ళీ మటన్ కొలిస్తే కూడా సేమ్ ఎంత ఉందో గంతే ఉన్నది. అదేందో నాకు అర్థం కాలే. 10 కిలోల ఆటనంటది ఏదనా అందుకే ఉప్పుతో పని లేదు. ఇది మీట్ గడగానికి నేను కొనుక్కొచ్చిన. ఎవరికైనా కావాలంటే డీమార్ట్లో ఉంటుంది కొనుక్కొచ్చుకోవాలి. 100 రూపాయలు ఎంతో ఉంటుంది. 100 150.
కడిగి ఇట్లా వంపుతుంటే ఆ ముక్కలు కింద పడ ఇదంతా తలకాయ నొప్పి. కిలో వస్తుందా 2 కిలోలు? నాకేం తెలుసు అవును అన్నాడు. మా అమ్మది ఏందో అర్థం కాదు. అట్లా అడగాలి. గంటలకు అది వస్తుందా గిళ్ళకి ఇది వస్తుందా అని. ఒకసారి రకమైన అది ఇట్లానే ఒకరు మంచిగా చెప్తారు, ఒకరు చెడ్డగా చెప్తారు. ఏ ఆలోచన ఒకరిని అడగాలి. కరెక్ట్. నేను నాకు ఎవరి నుంచి వచ్చిందా ఈ ఆలోచన అంటే నాకు క్లారిటీ ఉంటుంది, కానీ మళ్ళీ ఏం చేస్తా అంటే అడుగుతా మా వాళ్ళు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని. అంటే అందరిని అడగనులే, మా బావని అని అడుగుతుంది, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని. అట్లా మా అమ్మ నన్ను కానీ మా నాయనని కానీ అడగదు, తలకాయ తింటది వచ్చి. మరి ఇంకా అంతేగా మళ్ళా. ఇది మాత్రం గట్టి చేస్తుంది ఇంట్లో. ఉల్లిగడ్డలు గొయ్యిగా నేను కోసపట్టు ఉల్లిగడ్డ. ఇక మళ్ళీ వేయవు కానీ ఇది ఒకటేసారి. ఒకసారి ఇంకా మళ్ళీ ఎందుకు? నేను వంట చేస్తే 4 సార్లు వేస్తాను కారం. నాకు చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా కలిపి ఎట్లా అంటే సాయంత్రం 4 గంటలకు అట్లా కలిపి పెడుతుండే. కలిపి పెట్టి మళ్ళీ అది షెల్ఫ్ మీద దాచిపెడుతుండే, సబ్బు మీద దాచిపెడుతుండే. నాకేమో అది బాగా దాని ముక్క పడుతుంది, పచ్చి ముక్క తింటుంటే ఉండదు. తెంకొని పోయి తింటుంటే అక్కేమన్నంటే అక్క నువ్వు వేసి ఉరుకుతుంటే మా అక్క నన్ను మధ్యలో వచ్చి తినక రాదు అన్నది అనుకో, ఇక పిడిగుద్దులే మా అక్కకు. తిననియే పోయేది. ఇక ముఖ్యమైనది అన్ని బొక్కలే ఉంటుండే. మా అక్కకు పెట్టి గుద్దుతే నాకైతే నెత్తి మండుతుండే. అయ్యో కారం అంటించుకున్నానే. నేను లేదు ఇందులోకి చికెన్ ముక్క వచ్చిందా? లేదు. చింతరిక్కేద్దామా మటన్ ఏమద్దా? నువ్వు చింతరిక్కలు అవి ఇవన్నీ నువ్వు ఏదన్నా అది మంచిగా కానీ నువ్వు పులుపు చేసి అది చారులాగా చేయకి. కొద్దిగంతా ఇట్లా వేస్తే టేస్ట్ వస్తుంది మటన్లో. తినదు ఆమెకి ఏం నచ్చుతుంది గదే చేస్తుంది. మీకు నచ్చేది చేస్తా కానీ కొద్దిగా గాలకు చెప్తూ ఎవరున్నారు ఆడ? నువ్వు అబ్బావానికి చెప్తా. వాళ్ళు ఉన్నారు అందులో. మళ్ళీ శీతపడి ఉంటే నాకు గిత్త నానేతో హాయ్ చెప్పినవా? ఏమనాలి? ఏమనాలంటావు? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మళ్ళీ మర్చిపోయినా, ఇప్పుడే చెప్తావు కానీ. హాయ్ ఫ్రెండ్స్ ఇంకేమనాలి? మా పిల్లలు సంక్రాంతికి రాలేదు, ఇప్పుడు వచ్చిర్రు. ఫ్రెష్గా సంక్రాంతి కాదు మరి ఏంది అదే చింతపండు చారు కోసం తీసినట్టు తీస్తూనే ఉన్నావు. ఇది అవతలకి వేసేసి ఇవతల పెట్టుకోవచ్చు మటన్ మనం. అందుకే జ్వరం పెడదలే వేస్తారు, అదే మస్తు ఆపోయే బాగా. ఇది అవతలకి మారుద్దాం, ఇది అవతలకి మార్చేసి మటన్ దీని మీద వేద్దాం. దీనికి ఉల్లిగడ్డలు వస్తా నడురు. ఉల్లిగడ్డలు అయితే కళ్ళలో నీళ్ళు కాడుతున్నాయి. ఏంది ఇదేనా? ఎందుకంటే ప్లేట్ కార్తిక్. అవును నిజంగానే అయిపోయినాయి. కాదు ఇప్పుడు ఇది పెట్టుకొని ఎట్లా పోయాలి? ఇప్పుడు ఇది మూసుకోవాలనా? అది మూసుకుంటే ఎట్లాగా? కళ్ళు కాదా చేయి కోసుకునే కదా. వద్దంటే నేను ఇంట్లోనే కలుపుదాం. అది మటన్ అన్నేసి అయితే అనుకుంటున్నా ఇప్పటి నుంచి ప్రతి సండే మా అమ్మతో వీడియో చేపిద్దాం. అంటే అమ్మతో ఆదివారం అని ఒక కాన్సెప్ట్ షురూ చేద్దాం అనుకుంటున్నా. మంచిగా కదా? క్లాప్స్ కొట్టరు మరి షురూ చేసిన. ఎంత గొర్రెలు అంటే నేను ఏం చెప్తున్నాను కొడుతున్నాను. నువ్వు చెప్పినా కొట్టకుంటే కష్టమే, కొట్టినా కష్టమే. నేను ఫీల్ అయిందా? వామ్మో నాయన నా మీద దారుణమైన అవమానం ఇది. ఇంత సరిపోతుందా మటన్కి? చాలు గంతే, ఎందుకు తీయగా అవుతుంది. మా అమ్మ సేమియా పాయసం చేద్దామని చెప్పేసి జీడిపప్పు బాదం పప్పు వేసి పెట్టింది. ఎంత కమ్మ ఉన్నాయంటే అంత కమ్మ ఉన్నాయి. చాలా 3 వేసిన తినేసినప్పుడే మళ్ళీ నన్ను అడుగుతుంది. నేనా వండేది నాకు అర్థం కాదు. కొవ్వు నేను ఎక్కువ వేసిన, ఎక్కువ అయింది నీకు అంటావు. ఉల్లిగడ్డ లేగాలి, ఉల్లిగడ్డ లేగాలి సగం పావేస్తా.
ఇట్లా వేస్తుంది మళ్ళీ నన్ను అంటది నేను కొంచెమే వేసినారా 2 గంటలు వేసిన అది ఎక్కువైంది అంటది సుయ్యలేదు గీయలేదంట ఏ అమ్మ మరి అది నూనె కాగాలి కానీ నూనె కాక ముందుకు వేసి సుయ్యలేదు గీయలేదా మా అమ్మకి అన్నీ ఇన్స్టెంట్ తక్కువ అయిపోవాలి ఇట్లా తీసి ఇట్లా వేసేస్తుంది ఆడ అన్నీ ఇప్పుడు అంటుంది చూడు ఎత్తే ఇద్దరం ఒకసారి ఎత్తుకోవచ్చు కదా ఎత్తుకునేది అయిపోయింది ఎత్తుకునేది అయిపోయిందా ఎక్కడైపోయింది చిన్నగా ఆరా నేను ఎత్తుకొని పంకరా ఒక ముక్క తినొచ్చా నీ ఇష్టం నచ్చితే తిను చిన్న ముక్క తింటలే నాకు ఇది మస్తు ఇష్టం మస్తు టేస్ట్ ఉంటుంది అంటే సమాజం నన్ను యాక్సెప్ట్ చేయడం నాకు తెలుసు కానీ కమ్మ ఉంటుంది ఇప్పుడు అందులో మటన్ వేసుడైనా మంచిగా పండుగ అయినాక మటన్ పండు ఏం పండు ఎర్రగా అయినాక మాట పండు అన్నట్టు ఉంటుంది బియ్యం ఎప్పుడో నానబెట్టి పెట్టింది అందరూ అదేమంటారు ఏం కాదు మన బియ్యం కదా బాస్మతి రైస్ తోని బగారా వేస్తారా అలాగా దినబుద్ధే వద్దు కానీ ఇదే బాగుంటుంది వద్దు అవి ఎట్లుంటుందో మళ్ళీ కచ్చబెచ్చి అయితే తిడతారు ఏమి మనం ఉన్నప్పుడు నువ్వు తెచ్చిన ఈ ప్యాకెట్లు అయ్యి అది మంచిగా ఉండవు ఎప్పుడన్నా మనం ఉన్నప్పుడు అనుకున్నాం మనం ఉన్నప్పుడు అంటే అక్కలు వేరే వాళ్ళనా ఇప్పుడు అర్థం చేస్తున్నావా చుట్టాలు గారా చుట్టం ఎట్లయితుంది అక్క అంటే వేరే చేస్తున్నా అల్లుడు చుట్టమే పిల్లలు చుట్టమే అక్క ఇంటికి ఇచ్చినప్పుడు చుట్టమే చుట్టం ఎట్లయితుంది ఎవరిని అడుగుతారా చుట్టాలు వచ్చి రమ్మంటే ఎవరు వచ్చినట్టే మా బిడ్డ మాయలేడు చుట్టాలు అంటారు ఎవరైనా నా బిడ్డ వచ్చిందా అంటే చుట్టాలు వస్తురమ్మా అంటే ఎవరైనా అట్లా నా బిడ్డ వస్తుంది అంటారు ఇక పెళ్లి చేసుకుని ఆడవి వెళ్ళిపోతే చుట్టం అవుతుంది ఆడవిళ్ళ ఇంటికి ఇప్పుడు ఎవరైనా ఎవరు వస్తురా అని ఆంటీ అంటారు అంటే అమ్మ చుట్టాలు చుట్టాలు ఎవరు ఆంటీ అని అంటే మా బిడ్డ వస్తుంది నువ్వేమంటావు అమ్మలు వస్తే ఏమంటావు నువ్వు మా అమ్మ మా నాయన వస్తున్నట్టు చుట్టం వస్తుందంటావా ఇప్పుడు మా అక్క ఏడుస్తుంది మా అమ్మ అన్నది ఇప్పుడు పద్ధతి కాదు కరెక్ట్ రా ఎవరు చుట్టాలు వస్తారు వంట చేయాలంటారు తప్పు తప్పేనా ముమ్మాటికి తప్పది సారీ సరే అమ్మా సరే అమ్మ కాదు సారీ సార్ బిడ్డ అది అట్లా ఎట్లా అంటది అది తప్పు మాట అది చెప్పుడు మీరే ఎప్పుడు తప్ప కదా ఆడపిల్ల అంటే ఎవరు ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్ల బియ్యం వేసుకుంటా జరుగు నువ్వు జరు ఇంకా బియ్యం వేసినాక తర్వాత పిల్ల బచ్చ ఆటలు పక్కకు పోయి ఆడుకో అంటుంది ఇంకా డైరెక్ట్ మర్చిపోయిన బిడ్డ సార్ ఏమనుకోకు తప్పన్నదంట తప్పన్నా నిజంగానే ఆ మాట ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఎవరికైనా కానీ మా వరకు నేను పెరిగిన ప్రాంతం అదంతా చూసిన వరకు ఏంటంటే ఇంటికి ఆడపిల్ల ఆ అల్లుడు వాళ్ళే పెద్ద అంటే తల్లిదండ్రులకి ఇచ్చే విలువ కంటే కూడా నేను చూసినంత వరకు బావలకి ఇచ్చే విలువ ఎక్కువ ఎందుకనంటే మన ఇంటి ఆడపిల్లని చేసుకుంటాడు కాబట్టి వాళ్ళకు మస్తు విలువ ఇవ్వాలంటే నేను తెలియక నేను మా బావల దగ్గర కూడా మస్తు మిస్టేక్స్ చేసి ఉండొచ్చు బట్ నేను పెరుగుతున్న కొద్దీ నాకు తెలుస్తుంది అంటే నాకు తెలియదు కదా పిల్లతనంలో మస్తుగా మాట్లాడతాం మనం పెరిగే కొద్ది తెలుస్తుంది మనం వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది పద్ధతేనా ఎట్లా చెప్పిన పద్ధతి మంచిగా చెప్పిన కరెక్ట్ అది పాపం చిన్నప్పుడు మా వాళ్ళ దగ్గర అంటే అంత లేకపోయేది డబ్బులు గిన పాపం మా అక్కని మేము సరిగ్గా చూసుకోలేదు అప్పుడు నిజంగా అదైతే నేను ఎప్పటికీ అనుకుంటా నేను వెయ్యి చెప్పని మా అమ్మ దానికి వచ్చి వేస్తున్నా మరి అప్పుడు పరిస్థితి లేదు అక్క ఓర్చుకున్నదంటే ఇంకా అక్క అంత గొప్పతనం ఎవరే లేరు మా బిడ్డ అన్నిట్లలో ఓర్చుకున్నది మా అక్క మమ్మల్ని అర్థం చేసుకున్నట్టు మరి కాదు నేను గంట పెట్టి నేను కలుపుతా కలిపైతే అక్కది జారుతుందేమని కాదే ఇన్ని కిలోలు మళ్ళీ మీరు ఎట్లా వండుతారు నాకు అర్థం కాదు ఇంత కష్టంగా ఉంది అట్లే ఉంటారు మరి గంట పట్టుకొని కూడా నొప్పిలేస్తుంది సైడ్కి వీళ్ళు మాత్రం ఈ రాత్రి నువ్వు పోయేస్తావు నేను పోతానా ఎవరు చేసే పని వాళ్ళకు ఇది ఎగుర్తలేమో ఇట్లా అలకగా లేదు మరి 2 కిలోలు అయితేనే ఈజీ అవుతుంది నజాలు మా అల్లునికి అయితే చికెన్ అంటే పానం వాడిగా సండే అంటే పొద్దుగాల పొద్దున్నే లేచి తింటాడు వాడు పొద్దున్నే ఆ రోజు తొందరగా మొహం అడుగుతాడు తొందరగా తింటాడు తింటలేడా ఎందుకు 10th వచ్చిండు
ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో మీరు ఏం చెప్పాలంటే వీడియో బోరింగ్ ఉందా లేదా అని మీరు చెప్పాలి కింద మనల్ని చూస్తే బోర్ కొడుతుందా లేదా అడుగు ఒకసారి. మిమ్మల్ని చూస్తే మంచిగా అనిపిస్తుందా లేకుంటే ఏమన్నా ఇబ్బందా? బోర్ 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 కొడుతుందా? చెప్పురి. మా అమ్మతో చెప్పినా కదా ప్రతి ఆదివారం నువ్వు ఒక వీడియో చేయాలి, నీ సమయాన్ని మాకు ఇవ్వాలి. అంటే నువ్వు బిజీగా ఉంటావు నాకు తెలుసు. ఏముండవు. మా అమ్మ నేను ఏమన్నా అడిగితే అది చేయలేదు అనుకో, నువ్వు బిజీగా ఉంటావు నాకు తెలుసు, జర్రా నా కోసం కొంచెం టైం గిజ్జేయి అని అడుగుతాను. కానీ మస్తు కష్టపడ్డది మా అమ్మ. నా కష్టం నువ్వు గుర్తుపట్టినావు అనుకుంటే నా కొడుకు నువ్వు గుర్తుపట్టలేదని కష్టం పట్టినావు. నా పెద్ద బిడ్డ గుర్తుపట్టి నా చిన్న బిడ్డకి తెలియదు, మా చెల్లెకి ఏం తెలియదు, దానికి ఏం తెలియదు. కమ్మగా మంచిగా కావాలి దానికి అంతే, కానీ ఏది అనేది తెలియదు. నేను రోజు కష్టబాధ అనేది నేను ఈవెంట్స్ అంటే నేను డిగ్రీ చదువుతూనే కానిస్టేబుల్కి ట్రై చేసిన. ఆడ ఈవెంట్స్ కొట్టినా నేను. అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినా నేను, ఈవెంట్స్కి వెళ్ళిన రన్నింగ్ అవన్నీ కూడా. నా హైట్కి నన్ను క్రిటిసైజ్ చేస్తున్నాను అందరు, పొట్టుకుంటావు అది అని. నాకు హైట్ వస్తే చాలు నేను రన్నింగ్ ఎట్లన్నా కొట్టేస్తాను అని నాకు బ్లైండ్గా నాకు ఆ నమ్మకం ఉన్నది. హైట్ వచ్చింది, చెస్ట్ వచ్చింది, ఇమీడియట్గా పోయినాము రన్నింగ్కి తీసుకుపోయారు. 800 మీటర్స్ రన్నింగ్. 800 మీటర్స్ రన్నింగ్ కుక్కు ఉరికినట్టు ఉరికిన పోయి, మామూలు ఉరకలే అసలు. నేను ఉరికిన తర్వాత ఆడొచ్చి కూర్చొని నా పేరు వచ్చింది లిస్ట్లో, నువ్వు సెలెక్ట్ అయినవు అని. అట్లా ఏడ్చినంటే అట్లా ఏడ్చినండి, నాకు కండ్ల పొడితో నీళ్ళు పోతున్నాయి. నాకు మా అమ్మనే గుర్తుకొచ్చింది. నాకు జాబ్ వస్తే ఫస్ట్ మా అమ్మకు రెస్ట్ ఇవ్వాలరా బాబు అని అనుకున్నాను. ఇంకెంత టైం పడుతుంది? గంట పడుతుందా? గంట అయిపోయి. అప్పుడే గ్రేవీ దిగింది. ముదురుదా లేతుందేనా? ఇది ఎన్ని ఈజీలు పెట్టాలి? బాగానే ఉంది, అంటే పర్లేదు, మరీ ముదురుదు కాదు, మరీ లేదు. ఎక్కువ మళ్ళీ ఇంకా మసాలా వేస్తావు? నువ్వేమంటే ఇస్తా కానీ ఇంక నువ్వు వద్దంటున్నావు. ఉక్కిన తర్వాత నువ్వు యాలకు లవంగాలు వేయాలంటే వద్దంటున్నావు కదా. వద్దు గట్లాంటి వద్దు, ఇంకేమొద్దు. అంటే లేతదైతే 5 పెట్టుకోవచ్చు, 7-8 పెట్టాలి. ముదురుదైతే దాకా వస్తున్నాయి కానీ రప్పరప్ప. ఎంత కమ్మటి వాసన వస్తుందా ఆయన. మన బెడ్రూమ్, నీ బెడ్రూమ్లో వస్తే వాసన ఈడ కాదు మనకు వచ్చేది. అవునా? బెడ్రూమ్లకే పోతుంది ఏ ఆసన అయినా అవునా చక్కగా. కరెక్టే. మా అమ్మ ఏదైనా ఉంటే చేస్తుంటే కింద అంటారంట, కింద ఫ్లాట్స్లో ఉన్నాను, ఆంటీ ఏదో స్పెషల్ చేస్తున్నట్టుంది వాసన వస్తుంది. కాకపోతే ఆ రోజు మా అమ్మ ఏం చేసింది, టమాటో చారు చేసింది. మటన్ తీసుకునే రేషియో నాకు తెలియదు, నాకు ఇవ్వాలనే తెలిసింది. ఎట్లా అంటే కిలో మటన్కి 1/2 కిలో బొక్కలు వేస్తారంట. ఒక 750 గ్రాములు అదేంది మెత్తటి ముక్కలు వేస్తారంట. మెల్లగానే తల్లి పెళ్ళగానే. ఈ లబ్బర్ చక్కగా పెట్టకుంటే పేలుతుంది. గిన్నెలో ఏందన్నా ఊది పెట్టుకోవాలి, ఇంట్లో ఏందన్నా ఇరికినా పేలుతుంది. చెక్ చేసుకోవాలన్నా, దాన్ని ఊది పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇది కూడా టిప్పు చూడరు ఎవరన్నా, అంటే అది అక్క ఇంకా రామా ఇది అట్లా పెట్టినప్పుడు ఊదాలంట. ఇంకా రా ఈ అన్నం తిప్పుతా. ఎక్కడ బగారు అయిపోయిందా? బగారు అయింది. షిఫ్ట్ చేద్దాం. దింపుతా, ఇక్కడ దింపు, ఇక్కడ దింపాయి దాని మీద దింపు. మా అమ్మతో మటన్ చేపిస్తాం కదా, మా అక్కతో చికెన్ ఫ్రై చేపియాలని మా బావ డిమాండ్ చేసిండు, అందుకని మా అక్కతో చేపిస్తున్నాం. మంచిగా చేస్తుంది మా అక్క వంటలు, బాగా చేస్తుంది వంటలు. మా బావ ఇప్పుడు బాగా చేస్తున్నట్టుగా పెళ్ళైనా 3 రోజులకు 4 రోజులకు మా వాళ్ళందరూ వచ్చేసి మేము ఊర్లో ఉన్నాం సీతాతల హోటల్ కాడ. ఏమన్నాడు తెలుసా, ఎందుకు చేసుకున్నావు అన్నాడు. నేను ఏడ్చుకుంటే ఇంటికి పోయిన, చిన్న ప్లాన్ కదా నాకు తెలియదు, నిజంగానే మా బావ వదిలేస్తాడేమో అని ఏడ్చుకుంటే ఇంటికి పోయినా. నేను ఉంటారా నిజంగా ప్రామిస్ నీకు చెప్పలే కదా ఇప్పటివరకు. ఆ రోజు అన్నాడు ఏం చేసిరయ్యా అని ఆమె అడిగింది. కొత్త పెళ్ళి లేని వాళ్ళు కదా, వారం అయిందేమో అప్పటికి, 3-4 రోజులు కాదు. ఏం చేసిరు వంట అది అంటే, ఏం చేయాలి నేనే చేసి వచ్చినా, ఏమొస్తాయి వంటలు రా వేంట్రా అనవసరంగా చేసుకున్నా అని అన్నాడు. అమ్మ అక్కడ వదిలేస్తాడా ఏంటంటే నేను ఏడ్చుకుంటా పోయిన ఇంటికి. నిజంగా అన్నాడు, నిజంగా. మా అక్క నన్ను కొట్టేదిరా నాయన చిన్నప్పుడు. అమ్మ నాకైతే నొప్పి లేసేది, ఇట్లా అంటే నెత్తినే కొట్టేది ఇట్లా, గుర్తుందా నీకు? పొడిచేది ఇట్లా. ఇప్పుడు నాకు తెలుసు ఆ బాధ ఎట్లా కొడుతుంది. అంత లేసేది నిజంగా, ఏదో సూది పెట్టి ఇట్లా కూర్చున్నట్టు అయ్యేది, అట్లా కొట్టేది. ఏంది ఏం వేసినావు ఫస్ట్? ఆనియన్స్, ఆయిల్, ఆనియన్స్ అంతే. మంట కూడా పెట్టింది. అమ్మా నాయనా మంట కూడా పెట్టింది.
పసుపు, అల్లం పేస్ట్, మా అమ్మ మా అక్కకి నేర్పిస్తుందిరా నాయన. బాబా 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 బా సూపర్ ఉంది. అమ్మ ఇట్లా తినబుద్ధి కరారా అరే నాకంటే అయితే మామూలు పొట్టి. మా అల్లుడు నా జిరాక్స్కి ఆల్రెడీ వీడియో చూసింటారు. నిన్ననే వచ్చిందిరా ఏదో కామెంట్, ఏమన్నా మీ అల్లుడిని ఫేమస్ చెయ్యి నీకు ప్లస్ అవుతాడని అంట. ప్లస్ అవుతావా మైనస్ అవుతావా? మాకు కూడా అదే కొరకు కళ్ళ కనిపిస్తే మేము వీడియోలు ఊక చూస్తుంటాం. ఇలా కొడుకు కనిపించాలంట వీడియోలు, లేకపోతే చూడరంట వీడియోలు. చూడమ్మా ఇది ఎక్కడ దారుణం. అదే ఆ రోజు వీడియో వస్తే ఒక 10 సార్లు చూసినాము. ఇప్పుడు ఫైనల్ మసాలాలు వేసేసి ఒకసారి మరగబెడుతుంది, లేదా ఉడకపోతే ఇంకో 1-2 విజిల్లు పెట్టుకుంటుంది. అందులో ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వేస్తుందంట, దాంతో చికెన్ ఫ్రై అయిపోతుంది. అప్పుడు అన్నీ కలిపి కుమ్మవచ్చు. అరే మేము మొన్న పంపించిన బిర్యానీ ఎట్లా నేను తినలేదు అది, 2 సార్లు పంపించినావు. నేను ఆ 2 సార్లు లేదు. మా అక్క ఈ మధ్య బిర్యానీ అదరగొడుతుందంట, కానీ నేను అది మిస్ అయ్యాను. మా అక్కతో ఓ రోజు వండిపిద్దంలే. అరే తిన్నాక మర్చిపోయినా, కొంచెం తిన్నా. సూపర్ ఉన్నది నిజంగా. నువ్వు తిన్నావారా బాగుంది? తర్వాత రోజు తిన్నావు కదా, సూపర్ ఉన్నది నిజంగా. తిన్న మర్చిపోయినా, బాగుంది. ఓకే ఇది పెట్టుకో. ఇప్పుడు ఏంది ఫైనల్గా? కరివేపాకు, 4 పచ్చిమిర్చి, మధ్యలో చిన్న ఘాట్లు పెట్టి ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర సలం చేయనా? చాలే. మళ్ళీ కొంచెం ధనియాల పొడి. ఏ ఫుడ్ కలర్ వేయలేదు చూడు, అసలు ఎంత బాగుంది. మా రెస్టారెంట్లోకి ఇట్లా పెడితే ఎంత ముద్దుగా ఉంటుంది. నేను చేసిన వాటి బాగుంది. కరెక్టే, అది కూడా నిజమే అనుకో కదా. మా అమ్మ పక్క సేమియా పాయసం కూడా చేస్తుంది. బర్రె నీళ్ళు ఎక్కువ అయింది. బర్రె నీళ్ళు ఎక్కువ తాగింది, అందులో నీళ్ళు ఎక్కువైంది. ఎంత టెన్షన్ వాళ్ళతో పోస్తా. ఒకటి వస్తే ఇది ఒక్కటి వస్తే సాగదని ఒక 5 మా అమ్మ ఏంటంటే పొదుపు ఎక్కువ, పావు లీటర్ పాలలో లీటర్ నీళ్ళు వస్తుంది. కార్తీక్ గారిని అడిగి ఏం చెప్తాడు? ఏంద్రా కక్కుడితే ఎక్కువ. అమ్మమ్మకి ఏంది కక్కుర్తి ఎక్కువ. ఎందుకు రా అట్లాంటూ? మా మమ్మీ కూడా కదా వచ్చింది. మీ మమ్మీకి కూడా వచ్చిన అట్లా అనొద్దురా, తప్పు. దాన్ని పొదుపు అంటారు. ఇల్లు గడవాలంటే అట్లాంటివి చేయాలి. మావంతో మాట్లాడలేవు, వాడు ఏదో ఒకటి చేస్తాడు. ఇంకా ఇది ఒక 5 నిమిషాల ఉంచి ఆఫ్ చేసుకోవాలి. అంతేనా? అంతే. చలో ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని తినుడు షురు చేద్దాం. ఇక ఇది 5 నిమిషాలు అయితే అయిపోతుంది. మా అక్క బాస్కు హాయ్. నేను సినిమా తీస్తే కనుక నా సినిమాలో ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా రాస్తా. సూపర్ క్యారెక్టర్ ఉంటుంది. అంతేగా రాయాలవుద్దండి, బ్రహ్మాండమైంది. బాగా బొక్కు ఉంటాయి, ములు బొక్కు. మళ్ళీ బలగం సినిమా లెక్క పంచాయతీ అయింది అనుకో, లేని పొందాలకైనా అన్నీ ఉంది. ఈవినింగ్ ఇదే టేస్ట్ మస్తు ఉంటుంది కర్రీ కంటే. చలో తిరిగి షూర్ చేద్దాం. ఇక ఉట్టి బగారనే మస్తు టేస్ట్ అనిపిస్తుంటుంది. చికెన్ పెట్టలేక సైలెంట్గా ఉంటాడు, కానీ అసలు సైలెంట్గా ఉండే మనిషి కాదు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు ఈడ. నాకు ఫ్యామిలీ కానీ దోస్తులం కానీ అందరం కూర్చొని తింటుంటే ఆ పండుగ లెక్కనే అనిపిస్తుంది. సంక్రాంతికి మిస్ అయిన నిజంగా ఈడున్న వాళ్ళతో ఎవరితో లేదు సంక్రాంతికి. కిషోర్ ఉన్నాం కానీ నేను, కిషోర్, భవానీ ఒక దగ్గర ఉన్నాం. మిగతా వాళ్ళు ఎవరితో సంక్రాంతికి లేకున్నాం. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి పండుగలా ఉంది. అంతేనా? నేను ముగ్గురుగా అనుకున్నా,
ఏందన్న అంత ముదురు ఉంది అని అన్నా అంటే లేత ఏట నువ్వు తీసుకోను మటన్ చాలా బాగుంది బగారెట్లు ఇంతకుముందు తిన్నాం కదా బగారం ఇందులో ఇంకోటి ఏమేసిన తెలుసా ఈ బగార్లో కొంచెం వాటర్ ఎక్కువైనాయి అది తీసేసి మసాలా అన్నీ ఉంటాయి కదా నెయ్యి అదంతా కూడా ఆ వాటర్ తీసి ఇందులో వేసారు మళ్ళీ సేమ్ మండికి మన ఊట తాగుతాం కదా అట్లా బాగుంది గ్రేవీ కూడా చాలా బాగుంది ఏం మసాలా వేయలే కారం పసుపు ధనియాల పొడి అల్లం పేస్ట్ అంతే ఎట్లుందో ఒక్క చుర చుర అయిపోతుంది పండ్లకేం తెస్తే గిడ్డలు వేసినట్టు జొన్నలు వేస్తే జొన్న పోయి పిండి ఎట్లా వస్తుంది అట్లా అవుతుంది కార్తీక్ ఎట్లుంది మస్తు పండగకు ఊరికి యాటను తీసుకొచ్చి కోస్తారు చూడే కోసం మనం తీసుకుంటే ఎట్లుంటుంది టేస్ట్ అట్లుంది మటన్ టేస్ట్ లివర్ వేసి అటు నుంచి లివర్ వేసి ఇప్పుడు 1000 అమ్మా 3 ఎన్ని రోజులు మానేసినావు నువ్వు నాన్ వెజ్ 75 రోజులు నాన్ వెజ్ మానేసాడు రోజు తినేటోడు ఎంత కష్టంగా ఉంటుంది అది తినేవాడు తినిపించేవాడు నాన్ వెజ్ మానేసాడు నేను ఈశ్వరరావు రామచంద్రపురం క్షత్రియ నుంచి బిర్యానీ తెచ్చారు ఆ మజ్జిగ పులుసు అంది ఈ ముక్కేసుకో అంటే మజ్జిగ పులుసు కలుపు అది ఎంత బాగుంటుంది తెలుసా నాకు చాలా ఇష్టం నువ్వు కలుపు బాగుంటుంది అని తినడు కాకపోతే ఎట్లా తినిపిస్తున్నాడు అంటే గుర్తుంది నీకు ఆ రోజు నైటు ఏమైనా చెప్తావా మీ స్కూల్ టీచర్స్కి ఏమైనా చెప్తావా మీ గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా సార్ మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్తావా ఎందుకు ఎవరు ఇప్పుడు చలో నేను మా వాళ్ళతో తింటుంటాం ఇంకా చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం ఆ కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అంట మనకంట స్వామి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు కూడా హాయ్ చలో మేము ఇంకా మా వాళ్ళతో కూర్చొని ఆ టైంని ఎంజాయ్ చేస్తాము వీడియో నచ్చిందని అనుకుంటున్నా చెప్పినా కదా అమ్మతో ఆదివారం అని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం ప్రతి ఆదివారం మేము ఎప్పుడు షూట్ చేస్తాం తెలియదు మీకు మాత్రం ఆదివారం రోజు వీడియో వస్తుంది ఇప్పటి నుంచి ఆ వీడియోలో అదరగొడతాం ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం మనం ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు బాయ్ చలో ఫిర్ మిలేంగే లవ్ యూ చిచాస్